ఇలాంటి ప్రకటనలు ఏం చేయలేదే. ప్రాక్టికల్గా చేసే పనులు చేస్తున్నారు, చేయాల్సింది చేస్తున్నారు, అష్టదిగ్బంధనం చేస్తున్నారు, నవనాడులను కృంగతీస్తున్నారు తప్ప వ్యక్తిగతంగానూ ఆ దేశం మీద రెచ్చగొట్టే ప్రకటనలు టెర్రరిజాన్ని, మా దేశం యొక్క ప్రజల ప్రాణాలు బలిగొంటున్న టెర్రరిజాన్ని మేము సహించము. అది మీరు జయశంకర్ ఉన్నాడు కదా విదేశాంగ మంత్రి, ఆయన ఒక ప్రకటన చేశాడు, ఇంక ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ టెర్రరిస్టు చర్యలను మేము సహించే పరిస్థితి పోయిందని ఆయన చాలా స్పష్టంగా ప్రకటించాడు. అందువల్ల మీరు అడిగిన దానికి పాకిస్తాన్ చాలా రచ్చ చేస్తూ ఉంది. మా మీద యుద్ధం ప్రకటించారు, మా దేశంలోకి చొరబడ్డారు, అమాయకులు చచ్చిపోయారని కూడా ప్రకటించింది అప్పుడే, సివిలియన్స్ చచ్చిపోయారని. అసలు భారతదేశం ఏం చెప్తుంది, సివిలియన్లకు ఏమీ ప్రమాదం లేని చోట్లనే మేము ఇందాక మనం చూపించిన మ్యాప్లో అవన్నీ కూడా కొంత డెజర్టెడ్గా వాళ్ళు ఎందుకోసం వాళ్ళ కోసం కట్టుకున్నారు. ఈ ఉగ్రవాదులకు వాటికి పైకి చూస్తే ఆసుపత్రి అని ఉంటుంది, దాని మీద ధర్మశాల అని ఉంటుంది, వాటి అన్నిటికీ పాపం అల్లాను లేదా దేవుడి పేరు కూడా పెట్టుకున్నారు చాలా చోట్ల. ఇవన్నీ నిజానికి ఏం సంబంధం లేనివి. అక్కడ జైషే అహ్మద్ కానీ లష్కరే తోయిబా కానీ ఇలాంటి సంస్థలన్నీ కూడా అక్కడి నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఈ జైషే అహ్మద్ను ఐక్యరాజ్య సమితి కూడా టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది. సో ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రోస్క్రైబ్డ్ బై యునైటెడ్ నేషన్స్. ఆ సంస్థను శిక్షణ ఇస్తున్నటువంటి చోట దాడి చేసింది. కాబట్టి ఇండియా తన టార్గెట్స్ను చాలా కాషస్గా ఎంపిక చేస్తుంది. అంటే ఆసుపత్రులు ఇలాంటివిలో వీళ్ళు ఉండడానికి కారణాలు అంటే సివిలియన్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఒకటేమో ఆసుపత్రి మీద దాడి ఇలా రెండోదేమో ఈ సైన్యాధిపతి, నిన్న కూడా నేను చెప్పా, ఆయనకు 100 కంపెనీలు ఉన్నాయి. ఇవి ఎక్కువ భాగం జనరల్ మునీర్కు, ఇవి ఎక్కువ భాగం సైన్యంతోనే వ్యాపారం చేస్తుంటాయి. సైన్యానికి సంబంధించిన ఒక చారిటబుల్ ట్రస్ట్, వర్మ చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెడతారు, కానీ లోపల జరిగేదంతా 40 మందిని 50 మందిని. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నారు కదా హైడ్లీ కానీ లేకపోతే మనం కసబ్ కానీ ఇటువంటి వాళ్లకు శిక్షణ ఇచ్చినటువంటి కేంద్రాన్ని ప్రత్యేకించి ఈసారి మేము ధ్వంసం చేశామని భారత సైన్యం ప్రకటించింది. హైడ్లీ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, వాడికి సంబంధించి ఇంకొక సహాయకుడిని భారతదేశానికి అప్పగించారు. కానీ కాబట్టి దే ఆర్ నోన్ టెర్రరిస్ట్ క్యాంప్స్, నర్సరీస్ ఆఫ్ టెర్రరిజం. టెర్రరిజం పెంపుడు కేంద్రాలను, అక్కడ ఉన్నటువంటి పెంపుడు కుక్కలను ఒక క్రమ పద్ధతిలో భారతదేశం టార్గెట్ చేసింది. పాకిస్తాన్ను కాదు, సైన్యాన్ని కాదు, ప్రజలను కూడా కాదు. అంటే మేము మీ సైన్యాన్ని చేయలేదు, మీ దేశాన్ని చేయలేదు అని చెప్తుంటే మా సైన్యం మా ప్రజల మీద దాడి చేశారు, యుద్ధం ప్రకటించారు పూర్తి స్థాయిలోనే. అది ఎలా? నిజంగా యుద్ధమే చేయదలుచుకుంటే రెచ్చగొట్టే భాష మాట్లాడడం అలాంటి ఎంతసేపు అది? ఇప్పుడు ఉదాహరణకు మీడియాలో చాలా ఉద్వేగాలతో ఆవేశాలతో మాట్లాడుతున్నారు, ఒక్కసారి కూడా ప్రభుత్వ ప్రతినిధులు కానీ లేకపోతే సైన్యం ప్రతినిధులు కానీ ఆ భాషలో మాట్లాడలేదు. ఇది పూర్తిగా మా రక్షణ కోసం ఏ దేశానికైనా ఆ విషయం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా వచ్చింది. ట్రంప్ కూడా చెప్పాడు, ఏ దేశానికైనా టెర్రరిజం నుంచి తన పౌరులను కాపాడుకునే పూర్తి హక్కు ఉంది. ఇంతకంటే అమాయకులను వచ్చి ఒక ఏ రక్షణ లేని కేంద్రంలో, టూరిస్ట్ కేంద్రంలో చంపిన తర్వాత వాళ్ళని కాపాడుకోవడానికి ఏ చర్య తీసుకోవద్దా? ఒకరికి ఏదైనా అయితేనే చాలా, ఇప్పుడు అమెరికా ఎక్కడైనా పట్టుకున్నారంటేనే ప్రపంచం చాలా గగ్గోలు పెడుతుంది. అట్లాంటిది ఒక 26 మందికి పైగా చేసి అంతకుముందు జరిగినవన్నీ అలా ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఒక ధర్మ పోరాటం, ఇది ఆత్మరక్షణ అన్నది కనీసమైనటువంటి ఒక హక్కు. అందులో పెద్ద దేశం. కానీ ఒకటి గుర్తించాల్సి ఉంటుంది, ఇప్పటికి కూడా చాలా ప్రపంచ దేశాలు ట్రంప్తో సహా ఈ 2 దేశాలు దశాబ్దాల తరబడి యుద్ధం పోట్లాడుకుంటున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ 2 దేశాల్లో ఒక స్పష్టమైన తేడా ఉంది. పాకిస్తాన్ రెచ్చగొడుతుంది, పాకిస్తాన్ దాడులు చేస్తుంది, పాకిస్తాన్కు వ్యతిరేకంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించి అక్కడికి వెళ్ళి తప్పుడు పనులు చేసిన చరిత్ర రికార్డు భారతదేశానికి లేదు. ఇప్పుడు నువ్వు నా మీదకి వచ్చి దాడి చేస్తూ కుట్రలు చేస్తుంటే నేను నిన్ను ఎదుర్కోవడం నా ఆత్మరక్షణ హక్కు కదా. ఒకటేమో ఆత్మరక్షణ కోసం పోరాడుతుంది, పైగా పెద్ద దేశము. ఇంకోటేమో ఫెయిల్డ్ స్టేటు, సైన్యం చేతుల్లో ఉంది, సైనిక పాలన చూసింది, మతతత్వానికి పేరు పొందింది, అసలు మతరాజ్యంగా ప్రకటించుకుంది. అటువంటి దేశాన్ని, ఈ దేశాన్ని ఒక ఘాటిన కట్టి మాట్లాడటం కూడా ఒక పొరపాటు. సమస్యలు కొనసాగుతున్నాయి, పరిష్కరించుకోవాలంటాం వేరేది. కానీ 2 దేశాలు ఒక ఘాటన కట్టడానికి వీలు లేదు. పాకిస్తాన్ బాధ్యతారహితమైన విఫల దేశం, అది ఇప్పటికైనా విద్వేషపూరితమైన దేశం. కనువిప్పు వస్తుందా పాక్కి? కనువిప్పు వస్తుందా? గట్టెక్కడానికి వాళ్ళు ఇంకా దీన్ని కనుక పెంచితే మరింత దెబ్బతింటారు. బహుశా ఇది లాస్ట్ లెసన్ కావచ్చు. ఆ విధంగా చూస్తే మళ్ళీ ఇలాంటివి చేయటంలో ఇప్పుడు ఇంకా కనీసమైన 2 దేశాల మధ్య అంటున్నారు. రేపొద్దున పాకిస్తాన్ ప్రపంచమంతా ఖండించి ఈసడించి
చీకొట్టేటటువంటి పరిస్థితి వాళ్ళు కోరి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎంత బలపరిచే వాళ్ళు కూడా వాళ్ళని ఏం బలపరచలేకపోతున్నారు కదా. ఒక ఐఓసీలో తీర్మానం ఏదో చేయించుకున్నారు, కానీ ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే భద్రతా మండలిలో కోరి మరీ చర్చ పెట్టించుకున్న వాళ్ళు అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అన్ని ప్రశ్నలు వేశారు. మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఖండించడం లేదు, ఎందుకు సాక్ష్యాలు ఇవ్వడం లేదు, ఎందుకు అవి ధ్వంసం బిన్ లాడెన్ ఎక్కడ చంపారు? సరే పెంచిన అమెరికావైనా వదిలేద్దాం, బిన్ లాడెన్ చంపింది పాకిస్తాన్లోనే కదా. అలాగే చాలా సందర్భాల్లో ఆఫ్ఘన్ తాలిబాన్లు వీళ్ళు అంతకుముందు దొరికింది పాకిస్తాన్ బార్డర్స్లోనే కదా. సో పాకిస్తాన్ టెర్రరిస్టులకు రక్షణ కేంద్రంగా ఆశ్రయంగా ఉంది అనేది ఇంకా నిర్వివాదాంశం. ఇది వీళ్ళు భారతదేశంలోకి వచ్చి చొరబడి మాటికి కాశ్మీర్ కాస్త పచ్చగా ఉండే చల్లబడితే వాళ్ళ కళ్ళు కాస్త మండుతున్న ఒక పరిస్థితి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన పరిస్థితి కోరి తెచ్చుకున్నారు. మీరు అన్నట్టుగా వాళ్ళు కళ్ళు తెరుస్తారని అనుకోవట్లే. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ బ్రతుకు అంత దాని మీద ఆధారపడి ఉంది. ఈ చిచ్చు చల్లారకుండా ఉంటేనే ఆ దుష్ట శక్తులు బతుకుతాయి. సో ఆ దుష్ట శక్తులకు ఓ పాఠం ఆ పాకిస్తాన్ ప్రజలు కూడా చెప్పాల్సి ఉంటుంది, ప్రపంచ దేశాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ భారతదేశం తీసుకున్నటువంటి ఒక సర్జికల్ స్ట్రైకే ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు 9 సర్జికల్ స్ట్రైక్స్. సో 9 సర్జికల్ స్ట్రైక్స్ ఇంకే స్థాయిలో పనిచేస్తాయి. నిజంగా మీరు అన్నట్టు ఒక విధమైన షాక్లో కూడా ఉంది. ఓకే, ఇప్పటివరకు దాడి జరుగుతుందని ఊహించామని అందరూ అంటున్నారు, కానీ ఆ దాడి ఇంత పకడ్బందీగా ఇన్ని కోణాల నుంచి ఉంటుంది, భారతదేశం ఇంత సంయమనం కూడా చూపిస్తుంది అన్నదైతే వాళ్ళు ఊహించలేదు. ఇది భారతదేశం యొక్క పరిణితి, పరిపక్వత, ఇది భారతదేశం యొక్క సమర్థత, భారతదేశం యొక్క సమైక్యత, భారతదేశం యొక్క పటిష్టత కూడా. అంటే రాజకీయ పార్టీలు, వివిధ సామాజిక వర్గాలు ఎవరిని ఏమి విమర్శలు చేసుకున్నా దేశం దగ్గరికి వచ్చేసరికి ఒక్క తాటి మీద నిలబడతారు. అది గతంలో 4 యుద్ధాలప్పుడు ఒక మాట చెప్తున్నారు. అదే చాలామంది ఆలస్యమైంది అది ఇది అన్నారు కదా. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధానికి ముందు ఫీల్డ్ మార్షల్ మానిక్షాని పిలిచి బంగ్లాదేశ్ను వాళ్ళు ఇంకా ఇది చేస్తున్నారు, మనం విముక్తి చేయాలంటే మీ సైన్యం సహకరిస్తుందా అన్నారట. అమ్మ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళ నేల చాలా చిత్తడిగా ఉంటుంది, సైన్యం కష్టం, కొంచెం సమయం ఇవ్వండి చేద్దాం అన్నట్ట. కొంచెం సమయం తీసుకున్నారు, ఆ తర్వాత మొత్తం చేసేసారు. సో సైన్యం అనండి, వ్యూహ నిపుణులు సమయం ముందు వెనక వాళ్ళు తీసుకుంటారు. ఆ సమయం ఇప్పుడు కూడా తీసుకున్నారు. దేశం మొత్తాన్ని కూడా సిద్ధం చేయటం అన్నది నిజానికి గతంలో కంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది, కమ్యూనికేషన్ కూడా పెరిగింది. అందువల్ల మానసికంగా, సైనికంగా, భౌతికంగా దేశం సన్నద్ధమైంది. కాశ్మీర్ కూడా సన్నద్ధమైంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కు చివరి పాఠం అని మనం అనుకోవచ్చు. పాకిస్తాన్ దుష్ట పాలకులకు, పాకిస్తాన్లో ఉన్నటువంటి కుటిల శక్తులకు, వాళ్ళకు వెనక ఉండి ప్రోద్బలం ఇచ్చే వాళ్ళకు బహుశా చరిత్ర చెప్పే పెద్ద పాఠం అవుతుంది. చాలామంది మోదీకి నిస్సందేహంగా గట్టిగా నిలబడ్డారు, చేశారు, ఆయన నాయకత్వంలో గతంలో ఇవి జరిగాయి అనేది కూడా సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వస్తుంది కదా. ఆయన ఆ విధంగా